యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంట్లోనే ఉంది కదా, దొంగ దొరికింది అనుకున్నాను, మిస్ అయిపోయింది. అయ్యో, దొంగతనం జరగడం ఏంటన్నా? అవునమ్మా, షాప్లో నిన్న తను డబ్బులు పెట్టింది. ఈరోజు చూస్తే ఆ డబ్బు కనిపించట్లేదు. తనకి ఫోన్ చేసినా కలవట్లేదు. అంటే అర్థమేంటి? ఆ డబ్బు శ్రీవల్లి తీసిందనేగా. ఏంటన్నా, శ్రీవల్లి అలాంటి తప్పు చెయ్యదు కదా. కానీ దానికి డబ్బు తీయాల్సిన పనే ఉంది. తప్పు చేసింది, డబ్బు తీసింది. నువ్వేంటమ్మా తనకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? నేనెందుకు శ్రీవల్లికి సపోర్ట్ ఇస్తానన్నా? నువ్వు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ట్రేస్ చేస్తే దొరికింది అనుకున్నాను. ఎలా అయినా తనని పట్టుకుంటాను. దొరికిపోయిందనుకుంటే పౌలే తప్పించుకుందే, చెప్తా. అక్క, నిన్న అమౌంట్ ఎక్కడ పెట్టావు? లాకర్లు అన్నీ పెట్టినాయి కదా. డబ్బులు అక్కడ కనిపించట్లేదు. కనిపించకపోయింది. డబ్బులు గిల్లెన పెట్టినా ఏమైనా ఎవరు తీసిండ్రు? సరిగ్గా గుర్తు తెచ్చుకో శ్రీవల్లి. లే, నాకు యాదకుంది. నా చేతులతో నేనే ఇల్లు పెట్టినా. డబ్బులు ఎక్కడ పెట్టావు? డబ్బులు గిన్నె పెట్టినా అండి. అక్కడే పెట్టావా? మరి అమౌంట్ ఏమైంది? ఆ లాకర్ పాస్వర్డ్ నీకు నాకు మాత్రమే తెలుసు. మరి నీకు తెలియకుండా అమౌంట్ ఏమవుతుంది? సామ్రాట్, సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుందిగా. షాప్లో పెట్టిన అమౌంట్ కనిపించట్లేదు, సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. అంటే ఇది బయట వాళ్ళ పని కాదు, ఇక్కడి వాళ్ళ పనే. చెప్పు, అమౌంట్ ఎక్కడ పెట్టావు? గాన్నే పెట్టినండి. బావగారు చెప్పేదాకా నాకు కూడా తెలియదు ఇంకా పైసలు ఏడున్నాయనేది. డబ్బులు పెట్టింది నువ్వు, తాళం వేసింది నువ్వు. మరి అమౌంట్ ఏమైంది?
సీసీ కెమెరాలు కూడా అవి చూడకుండా పని చేయలేదు అంటే ఆ పని ఎవరు చేశారు? ఏం చేశావు అమౌంట్ని? ఆ అమౌంట్ని దొంగతనం చేసి దొరికిపోయింది కాకుండా అదే టైంలో సీసీ కెమెరాలు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అంటే దొంగతనం కూడా తన మీదే వెళ్తుందని నీ ప్లానా? నిజం చెప్పు, ఆ డబ్బులు ఎక్కడ దాచావు? ఏంది? నన్ను అనుమానిస్తుండ్రా? డబ్బది ఎవరినైనా మారుస్తుంది. మనది కాంది మనదైతే బావుండు అని ఆశపడేలా చేస్తుంది. సామ్రాట్, ఏంట మాటలు? తను అలా ఎందుకు చేస్తుంది? తను కాకపోతే ఎవరు చేస్తారు? డబ్బులు అక్కడ పెట్టింది తను, లాక్ చేసింది తను. అలాంటప్పుడు ఆ డబ్బులకి రెస్పాన్సిబిలిటీ కూడా తనదే. చూడు, నువ్వు తీసావా మరెవరైనా తీసారా అనేది నాకు అనవసరం. నీకు 2 hours టైం ఇస్తున్నాను. ఈలోగా నా అమౌంట్ నా దగ్గరికి రావాలి, గుర్తుంచుకో. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అనేది క్షణం కూడా మిస్ అవ్వకుండా సినిమా చూసినట్టు చూడాలనిపిస్తోంది. ఇంకా ఫోన్ రావట్లేదండి. ఆ షాప్ లో ఉన్నవాడికి ఫోన్ చేయి. ఫోన్ చేయి. అలాగే మేడం. సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే ఫోన్ చేశారు. ఎందుకు చెయ్యాలనుకున్నావో ముందు చెప్పు చావు. నమస్తే మేడం. జరిగింది జరిగినట్లు చెప్పమన్నారు కదా, అది చెప్తామని ఫోన్ చేద్దాం అనుకున్నాను. చెప్పు చెప్పు, ఏం జరిగింది, ఎలా జరిగింది? ఆ డబ్బు శ్రీవల్లే తీసిందని సామ్రాట్ నమ్మాడా? దాన్ని తిట్టి కొట్టి బయటికి పంపించేశాడా? చెప్పు. సామ్రాట్ సార్ వచ్చారు మేడం. మనం అనుకున్నట్లే శ్రీవల్లే ఆ డబ్బులు తీసిందన్నట్లు మాట్లాడారు. కాకపోతే 2 గంటలు టైం ఇచ్చి ఆ డబ్బు తీసుకురా అని చెప్పడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందని అర్థం కావట్లేదు మేడం. సినిమాలో ఇంటర్వ్యూ లాగా మధ్యలో ఈ 2 hours గ్యాప్ ఏంటి? సరే సరే, ఇలాగే ప్రతి విషయం నాకు చెప్తూ ఉండు. ఇక్కడ జరిగింది ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటాను మేడం. కానీ ఆ డబ్బు కొట్టేసిన వాడి మాత్రం బయటికి రాకుండా మీరే జాగ్రత్తలు తీసుకోండి చాలు. నీకు చెప్పింది చెయ్యి. నువ్వు నాకు పనులు చెప్పకు, అర్థమైందా? మేనేజర్ మేడం, వాడు బయటికి కదలకుండా జాగ్రత్తగానే ఉంటాడు కదా? ఉంటాడు మేడం. కనిపిస్తే కాళ్ళు విరగొట్టి లోపల కూర్చోపెడతామని చెప్పు. అలాగే మేడం. నేను కోరుకున్నట్టు ఆ శ్రీవల్లే దొంగతనం చేసిందని సామ్రాట్ నమ్మాడు కాబట్టి ఆ డబ్బు ఇచ్చే వరకు సామ్రాట్ వదలడు. తను తీయని డబ్బులు తీసుకుని రాలేక ఏం చేయాలో అర్థం కాక ఈ అవమానాన్ని భరించలేక శ్రీవల్లి ఏమైనా చేయొచ్చు. అలా అని మనం చూస్తూ ఊరుకోకూడదు. నిప్పుకి తోడుగా కొంచెం గాలి ఊదామంటే చాలు, జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. ఏం చేద్దాం మేడం? చాలా చేయొచ్చు. కట్టుకున్న భార్య దొంగగా మారింది అని ఆ సామ్రాట్ పరువు తీయొచ్చు. పరువు కోసం శ్రీవల్లిని శాశ్వతంగా దూరం చేసుకునేలా చేయొచ్చు. చాలా చాలా చేయొచ్చు, చెయ్యాలి కూడా.
గానే పెట్టినా మరి షాప్లోకి వెళ్ళి ఎవరు తీసిండ్రు? శ్రీవల్లి, నిన్ను అనుమానించడం బాధగా ఉన్నా సామ్రాట్కి చెప్పినా వినే పరిస్థితిలో లేడు. మీ గురించి మా అందరికీ తెలుసు మేడం. మీరు అలాంటి పని ఎందుకు చేస్తారు? ఆయనకి నా మీదున్న నమ్మకం అస్వంటిది. మీ సార్కి గిడ పైసలు ఏమైనాయో తెలియక మిమ్మల్ని ఏమనలేక నన్ను అంటుండ్రు. నన్ను ఆయన కాకుంటే ఇంకెవరు అంటారు? ఇంకా ముచ్చట ఇచ్చిపెట్టుండ్రి. పైసలు ఏమైనాయి? షాప్లోకి వచ్చి అగవడకుండా ఎవరు తీసిండ్రు? అదే అర్థం కావటం లేదు. సీసీ కెమెరాలు కూడా ఆపారంటే ఎవరో కావాలని ప్లానెడ్గా చేశారు. నా షాప్లో పైసలు కొట్టేసి నా మొగని బాధ పెట్టి నన్ను మాటలు వినేటట్టు చేసిండ్రు. వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టద్దు. ఎవళ్ళు తీసిండ్రో తెలుసుకోవాలి. షాప్లో సీసీ కెమెరాలు కనబడకుండా చేసిండ్రంటే ఆడికి పోయింటారు కదా. అక్క, ఆడికే పోయి చూద్దాం నడు. ఎవరిది లాకెట్? ఏడికెట్లొచ్చింది? ఇది ఎవరిదనేది తెలిస్తే పైసలు ఎవరు కొట్టే నీకొచ్చిరో తెలుస్తుంది. మన స్టాఫ్ని అడిగి చూద్దాం పదా. ఎవ్వరికి తెలియనోడి లాకెట్ గీడు ఉందంటే ఈడే పైసలు కొట్టేసి ఉంటాడు. నాకు అదే అనిపిస్తుంది శ్రీవల్లి. కానీ అదెవరో తెలిసేదెలా మరి? అక్క, రజని అని నా ఫ్రెండ్ ఈ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. తన హెల్ప్ తీసుకుందాం. సరే సరే, ఫోన్ చేయి. ఆ శ్రీవల్లి, ఎలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నా. నువ్వు నాకు ఒక సాయం చేయాలని. చెప్పు, ఏంటది? సరే, గీ ఫోటోలు నీకు పంపిస్తా. నువ్వు చూసి మీ స్టేషన్లకి ఇటువంటి దొంగల రికార్డు ఉంటది కదా, గల్లా గీడున్నాడు లేదో జర చూసి చెప్పాలి. సరే, నాకు ఆ ఫోటో పంపించు. సరే, ఇప్పుడే పంపిస్తా చూడు. అక్క, ఫోటో పంపించిన. నా ఫ్రెండ్ చూస్తాంది. అక్క, అత్తమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడు. అత్తమ్మ చెప్పు. నేనేం చెప్తాను? ఏంటే, సామ్రాట్ షాప్ లో దొంగతనం జరిగింది అంటున్నాడు. పైగా నిన్ను అనుమానిస్తున్నాడు. అవుతమ్మా, షాప్లో పైసలు ఎవడో కొట్టేసిండు. నువ్వేం పరేషాన్ కాకు. ఆడెవ్వడో ఏందో నేను తెలుసుకుంటది. అయ్యో, ఉన్న కష్టాలు చాలవని నీకు మళ్ళీ ఈ కష్టం ఏంటే?
ఈ మాటలేంటి? అరే నువ్వేం ఫికర్ కాకత్తమ్మా, ఎవరో కావాలని ఈ పని చేసిండ్రు. కానీ గని ఈడ్చిపెట్ట నేను. గదంతా నేను చూసుకుంటా, నువ్వైతే నిమ్మలంగా ఉండు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా నీకు. అక్క, నా దోస్తు ఫోన్ చేస్తుంది. మాట్లాడు. చెప్పు రజని, అడుగుడు తెలిసిందా? వీడి పేరు సాంబా. వీడి మీద గతంలో కూడా చాలా దొంగతనం కేసులు మా స్టేషన్లోనే ఉన్నాయి. గట్లనా? మరి ఆడేడుంటాడు? ఆ అడ్రస్ చూస్తారు పంపు. రిజిస్టర్లో అయితే వాడి అడ్రస్ ఫేక్ అని ఉంది. వాడు ఎక్కడుంటాడో ఏంటనేది తెలీదు. గట్లనా? సరే, నువ్వైతే జర చూడు, అడ్రస్ ఏమైనా తెలుస్తుందేమో. నేను మళ్ళీ ఫోన్ చేస్తా నీకు. అక్క, దొంగతనం చేసిందైతే గీడే. ఈడేడుంటాడో తెలియదంట. మరి ఎలా శ్రీవల్లి? వాడి అడ్రస్ తెలియకుండా మనం ఏం చేయగలం? చూడండి, వీడి ఫోటో మీ అందరికి నేను పంపిస్తా. మీ దోస్తులకి ఆయనోళ్ళకి పంపించి ఎవరన్నా ఏనన్నా చూసిండ్రేమో అని, అడ్రస్ ఎవరికన్నా ఎరుకుందేమో అని కనుక్కోండి. అలాగే మేడం. పంపించిన చూడండి. మేడం, వాట్సాప్లో షేర్ చేసాం, స్టేటస్లో కూడా పెట్టాం. సరే, స్టేటస్లో పెట్టాం మేడం. చెప్పు. సారీ మేడం, ఎవరికి తెలియదంట మేడం. తెలిస్తే చెప్పు. చెప్పాను మేడం. మేడం, మా ఆయన రెహమత్ నగర్ లో చాలా సార్లు చూశాడంట. వాడి అడ్రస్ కూడా పంపిస్తా అన్నాడు మేడం. ఘట్నా, రెహమత్ నగర్ లో ఉంటాడంటే దాని అడ్రస్ జల్దీనే పంపిమని చెప్పు. అలాగే మేడం. అక్క, అడ్రస్ దొరికింది కదా, సీదా అని ఇంటికి పోదాం. అని పట్టుకుంటే పైసలు దొరుకుతాయి. బిడ్డ, నువ్వు నా చేతికి దొరకాలి. ఈ పొద్దుని నిడిచిపెట్టా, నీ బొక్కలిరుస్తా. సరే పద. కళ, రమ్య, మనం ఒక పని చేద్దాం. మేడంకి ఆ అడ్రస్ కరెక్ట్ గా తెలుసో తెలీదు, మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. పదండి. పదండి. శ్రీవల్లి, ఈ కంటైనర్ దగ్గర ఆపోజిట్ అన్నారు. శ్రీవల్లి, అదిగో ఆ ఇల్లే అనుకుంటా. పద రా. ఇంట్లో నుంచి కదలకుండా సంపాదించుకునే దారి దొరికింది. దొంగతనానికి డబ్బులిచ్చి ఇంట్లో నుంచి కదలకుండా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారేంటో.
శ్రీవల్లి తాళం వేసింది. ఇంటికి తాళం వేసి ఏడికి ఉంటాడు? వాడు ఇంట్లో ఎందుకుంటాడు శ్రీవల్లి? మళ్ళీ రాత్రికి ఎక్కడైనా దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో. ఇది కదరా జీవితం అంటే. సరే ఎడవక.